హల్లెలూయా. ఇక మన జీవితంలో కూడా యోబు వంటి శిక్షలు రావు, కానీ అలాంటి పరిస్థితులకి తగ్గట్టుగా మన తలకాయలో ఉన్నటువంటి గుజ్జు అప్పుడప్పుడు ఆలోచనలో పడిపోతూ ఉంటాం. దాని నుండి మనం బయటికి రావాలి. అలాంటి శ్రమలలో నుంచి బయటికి రావాలంటే నువ్వు ఒకటి మాత్రం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి చెప్పు? కొలస్సీలకు రాసిన పత్రికలో అయిపోయింది, టైం 2 అయింది. కొలస్సీ 2:19-20. క్షమించండి, 1. ఎక్కడ దేంతో చేసండి? సిలువ రక్తము చేత సంధి కుదిర్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. హలో, యోబు గారికి సిలువ లేదు. యోబు గారి చరిత్రలకి సిలువ లేదు. సిలువ అనే విలువ ఆయనకి ఇంకా రాలేదు. కానీ మనకు మాత్రం సిలువ వచ్చింది. మన జీవితాలలో సిలువ కలిగి ఉన్నాం. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు, హల్లెలూయా, సర్వశక్తుడు నా సొంతమయ్యను, మృత్యుంజయుడు నా జీవమయ్యను. సర్వశక్తుడు నా సొంతమయ్యను, మృత్యుంజయుడు నా జీవమయ్యను. ఆహా, ఇది అద్భుతమేగా, ఓహో ఇది నిజమేగా. యేసుడే నా రారాజు, యేసుడే నా రారాజు. సర్వశక్తుడు నా సొంతమయ్యను, మృత్యుంజయుడు నా జీవమయ్యను. హల్లెలూయా. ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా అనగా యేసు ద్వారా తనతో సమాధానపరుచుకొనగలనని తండ్రికి అభిష్టమైంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేని ద్వారా మనకి దేవుడి దగ్గరికి వెళ్ళాలని ద్వారం వచ్చిందంటే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘం అంటే మనమే. సంఘం అనగా మనమే. ఈ సంఘానికి శిరస్సు యేసే. హల్లెలూయా. దేవుడు మన వినికిడిలో వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఇవన్నీ క్రమం అంటే క్రమేనండి. టైం ఎంత అయిపోయిందండి. హల్లెలూయా. వస్తూ ఉన్నారు కదా అని చెప్పి నేను ఇంకా పెంచుకుంటూ వెళ్ళాను అనుకోండి. హల్లెలూయా. టైం అలా అవుతూనే ఉంటుంది. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో గొప్ప అభిషేకము, జ్ఞానము, వివేకము, తెలివితేటలు, ఆరోగ్యము ఇవన్నీ మీకు కలుగునుగాక. హల్లెలూయా. మీరు కోరుకున్నది మీకు దొరుకునుగాక. మీరేదైతే ప్రీతి కలిగి ఉన్నారో అది మీ సొంతం అవును. హల్లెలూయా.